ఫ్లైట్స్‌లో ప్రయాణం చేసే వాళ్ళకి ఏప్రిల్ 2026 నుండి డీజీసీఏ ఫ్లైట్ టికెట్స్ క్యాన్సలేషన్ రిలేటెడ్‌గా కొన్ని కొత్త రూల్స్ అమల్లోకి తెచ్చింది. ఫ్లైట్ డిలే అయినా లేదా ఎయిర్‌లైన్ ఫ్లైట్ క్యాన్సిల్ చేసినా మీకు ఎంత రీఫండ్ రావాలో మరియు ఎంత కాంపెన్సేషన్ రావాలో తెలుసా? చాలా మందికి తెలియని ముఖ్యమైన రూల్స్ ఇవి. ఎయిర్‌లైన్స్ వల్ల ఫ్లైట్ క్యాన్సిల్ అయినప్పుడు మీకు ఫుల్ రీఫండ్ లేదా ఫ్రీ రీషెడ్యూలింగ్ లేదా ఆల్టర్నేటివ్ ఫ్లైట్ ఇవ్వాల్సిందే. ఈ సందర్భంలో క్యాన్సిలేషన్ ఛార్జెస్ తీసుకోరాదు. ఫ్లైట్ 6 గంటల కంటే ఎక్కువ డిలే అయితే మీరు ఫుల్ రీఫండ్ లేదా ఆల్టర్నేటివ్ ఫ్లైట్ అడగవచ్చు. మీ టికెట్ నాన్ రిఫండబుల్ అయినా కూడా రీఫండ్ ఇవ్వాలి. ఫ్లైట్ 2 నుండి 6 గంటల వరకు డిలే అయితే ఎయిర్‌లైన్స్ మీల్స్ మరియు రిఫ్రెష్‌మెంట్ ఇవ్వాలి. ఫ్లైట్ 24 గంటల కంటే ఎక్కువ డిలే అయితే ఎయిర్‌లైన్ హోటల్ అకామిడేషన్, మీల్స్ మరియు ఎయిర్‌పోర్ట్ హోటల్ ట్రాన్స్‌పోర్ట్ ఫ్రీగా ఇవ్వాలి. కొన్ని సందర్భాల్లో ఎయిర్‌లైన్ లాస్ట్ మినిట్ క్యాన్సిలేషన్ చేస్తే రీఫండ్‌తో పాటు 2000 నుంచి 10,000 వరకు కాంపెన్సేషన్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన రూల్ ఏంటి అంటే డిలే లేదా క్యాన్సిలేషన్ బ్యాడ్ వెదర్, న్యాచురల్ డిజాస్టర్స్ లేదా సెక్యూరిటీ రీజన్స్ వల్ల జరిగితే కాంపెన్సేషన్ ఇవ్వకపోవచ్చు. కానీ రీఫండ్ మాత్రం ఇవ్వాలి. ఎయిర్‌లైన్స్ రీఫండ్ ఇవ్వకపోతే మీరు ఎయిర్ సేవ యాప్ లేదా డీజీసీఏ వెబ్‌సైట్ ద్వారా కంప్లైంట్ ఇవ్వచ్చు. ఈ రూల్స్ గురించి తెలుసుకుంటే మీ ప్రయాణంలో అన్నెసెసరీ లాస్ మరియు టెన్షన్ తగ్గుతుంది. ఈ ఇన్ఫో వర్తి అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ద స్టోరీ అరౌండ్ ఛానల్‌ని ఫాలో చేయండి.